మనకు సమాధానమును ఆయన అనుగ్రహించాడు. మన లోగిలిలో రక్షణను మనకిచ్చాడు. మన జీవితంలో మనకు ఒక పునఃస్థితి స్థాపన చేశాడు. పునఃస్థితి స్థాపన అంటే సృష్టి ఆరంభములో మనలో ఉన్నటువంటి నీతిని బట్టి, మనలో ఉన్నటువంటి సత్యమును బట్టి, మనలో ఉన్నటువంటి సమాధానమును బట్టి, మనలో ఉన్నటువంటి శాంతిని బట్టి ఆయన మనల్ని సృష్టించాడు తన స్వారూప్యములో. ఆ స్వారూప్యాన్ని మనము సరే అవ్వని ఆదామును అంటాం, కానీ మనము పోగొట్టుకున్నాం. అంటే అనేకమైనటువంటి ఒడుదుడుకులతోటి మనం వాటిని పోగొట్టుకున్నాం. కానీ మన దేవాతి దేవుడు కృప చూపించి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఒక ప్రాయశ్చిత్తము చేశాడు. ఒక ప్రాయశ్చిత్తము. ఈ ఉదయ కాలంలో మనము ఈ ప్రాయశ్చిత్తము లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్య రక్తము ద్వారా మన జీవితానికి, మానవాళి జీవితానికి, మనొక్కరికే కాదు సర్వ మానవాళికి కేవలము ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా ఏ విధముగా ఈ సమాధానాన్ని, ఈ శాంతిని, ఈ నీతిని మనకు అనుగ్రహించాడో ఈ ఉదయ కాలంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలను ఆయన విరిచి వడ్డించినటువంటి వాక్యాల నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు సిద్ధంగా ఉంటే ముందుకు కొనసాగు. నా స్వరం వినబడుతుందా తల్లి? వినబడుతుంది సార్. సరే, ఈ ఉదయము మనము ధ్యానాంశముగా ఏం చెప్తున్నామా? ప్రోక్షణ. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తము ద్వారా మనకు అనుగ్రహించిన ప్రోక్షణ, ప్రొప్రిషియేషన్ అంటారు దీన్ని. ప్రొప్రిషియేషన్, ప్రోక్షణ. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25, 26 ఒకసారి చూస్తారా తల్లి? పూర్వము చేయబడిన పాపములను ఇక్కడ ఒక సెకండ్ ఆపాలి బంగారు తల్లి. పూర్వము ఈ పదాన్ని గుర్తు పెట్టుకోండి పిల్లరా. పూర్వం, ఈ పూర్వము అనేటువంటి మాట మొదట పైన పెట్టుకుందాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఏం చేశాడంట? పూర్వ పాపాలను ఆయన తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. ఇక్కడ ఆలోచిద్దాం ప్రియులరా. ఆయన ఓరిమి వలన ఉపేక్షించాడు. దానికి ఒక కారణం ఉంది. తన నీతిని కనపరచాలి మనకు. ఎందుకు? మనము ఆయన నీతితో జన్మించాము, కానీ దాన్ని ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. దాన్ని దాటిపోయాం. నీతి నుంచి అవినీతికి వచ్చేసాం. కానీ దేవాతి దేవుడు ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన తన నీతిని కనపరచవలనని చదువుతండి. క్రీస్తు యేసు రక్తము నందలి. హల్లెలూయా. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభువుని కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని వెనకకు రా బంగారు తల్లి ఒకసారి. దేవుడు ఇప్పటి కాలమందు, ఆ పదం దేవుడు అప్పటి కాలమందు. అరే ఇప్పటి కాలమందు దేవుడు ఇప్పటి కాలమందు అంటే ఈ కాలంలో, ఈ దినాలలో, ఈ కృపా దినాలలో ఇంతకు ముందు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించాడు.
ఇచ్చారు. కానీ ఇప్పటి కాలంలో క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. తాను నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఈ పదం అర్థమైందమ్మా మీకు? అర్థమైంది అనుకో. పూర్వకాలంలో పాపాలకి దేవాతి దేవుడు శిక్షించి మనలందరూ నాశనం చేసేయలేదు ప్రియులరా. ఓరిమితోటి తన యొక్క ఓర్పుతోటి నా బిడ్డలు అని ఓర్చుకున్నాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలు, నన్ను ఎంత తిట్టాడో, నాకెంత నష్టం కలిగించాడో, నన్ను ఎంత బాధ పెట్టాడో, అయినా కానీ ఓర్చుకున్నా, ఇంకోర్చుకొని ఇప్పుడు. అవునా కాదా? కానీ ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు నేటికినే ఈ ఓర్పు కలిగి మనల్ని ఉపేక్షించాడు. అంటే మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయన నీతిని నీకు నాకు కనపరచాలి. సహోదరుడు సుందర్రావు గారు ఒక మాట అడిగాడు, అమ్మా మీరు ఈ గుణాలు కలిగి ఉన్నారా అని అడిగాడు. అవునా కాదా? అయితే మిమ్మల్ని నేను ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను. నిజంగానే మనకు ఈ మంచి గుణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ లెంట్కి ఎవరన్నా అర్థం చెప్పమని చెప్తే, లెంట్ స్పెల్లింగ్ ఏంటమ్మా? నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, ఎవరన్నా చెప్పగలరా? వాట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ లెంట్ ప్లీజ్? లెంట్ అంటే స్పెల్లింగ్ ఏంటమ్మా? LENT. LENT. బాగుంటుంది. వాట్ స్టాండ్స్ ఫర్ ఎల్? తెలీదు అంకుల్. ఓకే, ఎల్ అంటే లీవ్. లీవ్ స్టాండ్స్ ఫర్ లీవ్. ఎల్ స్టాండ్స్ ఫర్ లీవ్ అంటే విడిచిపెట్టాలి. ఈ స్టాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటినీ విడిచిపెట్టాలి. ఏంటి? ఎన్, నెగటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. టీ, నెగటివ్ అండ్ థింగ్స్. నీలో ఉన్నటువంటి ప్రతికూల విషయాలన్నిటినీ నీ జీవితంలో నుండి విడిచిపెట్టడము, వాటికి దూరము కావడమే దేవునికి దగ్గరవడము. అదే లెంట్ ప్రియులారా. చక్కగా నా సహోదరుడు ఈ పదమును నాకు నవ్వుతూ పంపించాడు. ఆయన వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లెంట్ అంటే చక్కగా చెప్పాడు. లీవింగ్ ఎవ్రీథింగ్ నెగటివ్ థింగ్ ఇన్ ద లైఫ్. లీవింగ్ ఎవ్రీథింగ్ నెగటివ్ థింగ్ ఇన్ లైఫ్. ఎంత చక్కనైనటువంటి మాట చెప్పు. సహోదరుడు ఒక మాటను అడిగాడు, అయ్యా నీకు ఈ యొక్క గుణము నీలో ఉందా అనేటువంటి మాట అడిగాడు. దానికి సమాధానముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మనకిచ్చినటువంటి మాటలను చూసుకుందాం ప్రియులారా. ఒకసారి చదవమ్మా. తర్వాత వచనం చదువునానా? 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. అది అతిశయం. నేను యూదుడను, నేను పాస్టర్ గారి అబ్బాయిని, నేను ఫలానా కులం వాడిని. ప్రియులారా, ఆ అతిశయము లేదు. నేను అందగత్తెను, నేను బలవజ్జుడను, నేను ధనము కలిగిన వాడను, అది లేదు. చదువునానా? ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా కాదు, న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. హల్లెలూయా. విశ్వాస న్యాయమును బట్టియే.
విశ్వాస న్యాయమును బట్టియే. అంటే యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, ఈయన నీ సొంత రక్షకుడని విశ్వసించడమే, నీ నోటితో ఒప్పుకోవడమే, నీ హృదయములో విశ్వసించడమే నీకు ఈ అతిశయము కలిగి ఉన్నది, మరి దేని నుంచి కాదు. చదువు నాన్న 28వ వచనం కూడా. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. హల్లెలూయా. ఆ మనుషుల్లో నువ్వు నేను ఉన్నామా? ఉన్నాము. అనుకుంటున్నావా? చిన్నాడు తప్ప ఇంకెవరు మాట్లాడట్లేరు. అందుకే నా ఆలోచన, ఒకవేళ నేను చెప్పేది అర్థం కావట్లేదా, చెప్పలేకపోతున్నాను. అమ్మ ఉన్నామా లేదా? మనమంతా ఉన్నాం అనుకుంటున్నాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. సర్వశక్తిమంతుడవైన మా దేవా, మా ప్రభువా, యెహోవా, యేసు క్రీస్తు ప్రభు, మా రక్షక, నీ యందే మా విశ్వాసమయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మా హృదయములను, మా జీవితమును, మా తలంపులను, మా క్రియలను మార్పు చేయగలిగిన వాడవు, ఆదరణకర్తవు. పరిశుద్ధాత్మ దేవుడా నీవేనయ్యా. ఈ ఉదయ కాలములో అయ్యా, నేను ఎన్నిక లేని వాడను, నోటి మాంద్యము, బుద్ధి మాంద్యము, సమయ మాంద్యము కలిగి ఇంకా ఈ లోకములో కొట్టుమిట్టాడుతున్న వాడను. నీ ఎదుట ప్రభు, నీ కృప కొరకు, నీ పరిశుద్ధాత్మ సహాయము కొరకు నిలబడుకొని ఉన్నాను. ప్రభు, నీవు నాకు తలంపు కలుగ చేసిన నీ వాక్యమును నీ బిడ్డలతో పంచుకుంటూ ఉండగా, నాయనా, ఈ బిడ్డలను నీవు ప్రేమించావు. ఈ బిడ్డలను నీతిమంతులుగా తీర్చడానికి, వీరితో నీవు సహవాసము చేయడానికి ప్రభు, నీ ప్రియ కుమారుని యొక్క రక్తమును ఆ శిలువ మాను మీద కార్పించి మమ్ములను ప్రోక్షించి మా తండ్రి, మా ప్రభు ప్రాయశ్చిత్తము చేశామయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీకు కృతజ్ఞత చెల్లించగలిగిన ప్రతి హృదయమును నీవు అనుగ్రహించిన నీ బూరై ఉన్న నా నోటి నుండి వచ్చు ప్రతి మాటను, మా హృదయపు ధ్యానములను ప్రభు నీ పరిశుద్ధాత్మ సహవాసముతో నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి బయలుపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తిగల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళ, చదవబడినటువంటి మాటలో 4 వచనాలని చదువుకోవాలి. మీరు కావలిస్తే 21వ వచనం నుంచి చదువుకుంటే మీకు దీని యొక్క కాంటెక్స్ట్, సందర్భము అర్థమవుతుంది. ధర్మశాస్త్రమా, లేకపోతే కృప, లేకపోతే విశ్వాసమా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల అన్నటువంటి మాటలు మీకు కనబడతాయి. కానీ ప్రియులరా, దేవుడు తన ఓరిమి వలన పూర్వము చేయబడినటువంటి పాపములను, అవి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులైన నేడు క్రైస్తవత్వంలోనికి రాని వారైనను కూడా ఆయన తన ఓరిమి వలన ఉపేక్షించి మనకు నీతి కనపరచాల అనేటువంటి ఆశతోటి, తలంపుతోటి, ప్రణాళికతోటి క్రీస్తు యేసు రక్తము, ఈ క్రీస్తు యేసు రక్తము మన కొరకు ప్రాయశ్చిత్తముగా, అంటే ప్రాయశ్చిత్తము అన్నటువంటి మాటలో ఉన్నటువంటిదే మన ధ్యానం. ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి? ఈ ప్రాయశ్చిత్తము సర్వమానవాళిక నీకొక్కడికైనా. ఒకవేళ సర్వమానవాళికైతే మరి ఓన్లీ విశ్వాసం ఉన్న వారికైనా, విశ్వాసము లేని వారికా? ఈ 2 మాటలు ఆయన ఏ విధముగా ప్రాయశ్చిత్తము జరిపించాడో సిలువను గురించి ధ్యానం చేశాం గత వారం. చక్కనైనటువంటి మాటలు మనము గుర్తుపెట్టుకున్నాం. కానీ దేవాతి దేవుడు ఒక మాట, ఈ పాపాలన్నీ పోయాయి పొండి,
లేకపోతే నిన్ను క్షమించేశాను పొండి అని అనలేదు. He justified our sins. He justified our iniquities. He justified our bad character. మన పాప దోష అపరాధముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించాడు. తన కుమారుని ద్వారా, ఆయన రక్తము ద్వారా, మరణమును విజయము పొందడము ద్వారా. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నా కన్నీరు ఆగలేదు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఎవరైనా నిన్ను తిరుగుబాటు చేసి, మోసం చేసి, దురాశ కలిగి నిన్ను దూషించి, నువ్వు దుష్టుడు అని మాట్లాడి నిన్ను బాధ పెట్టిన వారు ఎవరైనా ఉంటే, నిన్ను అసహించుకునేవాడై ఉంటే, నువ్వు వాడిని క్షమిస్తావా? ఆమెను క్షమిస్తావా? ఒక్కసారి ఆలోచించుకో పిల్లలు. క్షమిస్తావా? క్షమించవా? ఏమ్మా? క్షమించలేము అంకుల్. పోనీ ఇప్పుడన్నా క్షమిస్తావా? నేనే నిన్ను తిట్టాను, బుద్ధిహీనంగా మాట్లాడాను, మోసం చేశాను, దురాశతోటి లొంగ తీసుకున్నాను, నేను దుష్టత్వం చేస్తూ ఉన్నాను, నేను నిన్ను అసహించుకుంటూ ఉన్నాను, నీ నీతిని తిడుతూ ఉన్నాను, మరణానికి పాత్రుణ్ణి, నన్ను క్షమిస్తారా? క్షమిస్తాం. ప్రశ్నే లేదు, మాట వరకే అది. లేదు, క్షమించలేము సార్. మార్పు వచ్చినంత వరకు క్షమించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి స్థితిలో దేవాతి దేవుడు ఒక ప్రాయశ్చిత్తం చేశాడు. నేను చేసిన అవినీతి క్రియలకు, అవిధేయత కార్యములకు, మోసకరమైనటువంటి క్రియలకు, దుర్మార్గతకు, దూషణకు, అసహ్యమైన ప్రవర్తనకు నేను మరణించాలి. కానీ ఆయన నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అదే ప్రోక్షణ రక్తము, అమూల్యమైన రక్తము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో గమనించండి. మానవాళిలో ఏ ఒక్కరు చేయలేనటువంటి ఈ ధన్యతను సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడే తన కుమారుని పంపించి నిన్ను నీతిమంతునిగా చేయడానికి, నీకు నిత్య జీవం ఇయ్యడానికి ప్రోక్షణ కలిగించాడు. పిల్లరా, ఆయన సర్వ సృష్టికర్త. ఒక మాట చెప్పి వదిలేస్తే సరిపోద్దుగా? క్షమించేసాను వచ్చేయండి అనొచ్చుగా? అనలేదు. తాను పెట్టినటువంటి ఆ నిర్ణయాన్ని, లేకపోతే ఆ కార్యాన్ని తన కుమారుని ద్వారానే చేశాడు. ఎందుకో? నేను అవివేకిని, అవినీతి పరుణ్ణి, అవిధేయుణ్ణి, మోసగాన్ని, దుర్మార్గాలు చేసేవాడిని, దుష్టత్వంలో జీవించుచున్నవాడిని. నన్ను నేను అసహించుకోవాలి, లోకం అసహించాలి, మరణానికి పాత్రుడిని, నేను ఏమీ చేయలేదని చెప్పి ఆయన నన్ను కరుణించాడు. ఈ మాటలు మీరు అనుకోవచ్చు, ఈ మాటలు నేను సొంతంగా చెప్తున్నాను. కాదు ప్రియులారా, కాదు. ఒకవేళ మనం చదివినటువంటి మూలవాక్యంలో గమనించినట్లయితే మన పాపాలకి, దోషాలకి, అవివేకానికి, దుష్టత్వానికి, వీటన్నిటికీ కూడా ఆయన ఒక సమాధానం చూపించాడు. ఆ సమాధానం ఎవరై అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ యాగము, శిలువ యాగము, ఆయన రక్తము. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము. మరి ప్రముఖమైనటువంటి మాట ఆయన మరణము, జీవము. యేసు క్రీస్తు యొక్క మరణము, జీవము. తద్వారా దేవుడు తన ఆజ్ఞను నెరవేర్చాడు, ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రియులారా, దీని మూలంగా ఆయన మనకు, మన పాపములకు కృప చూపించాడు, కరుణతోటి మనల్ని రక్షించాడు, నిత్య జీవానికి తీసుకొని వచ్చాడు. గనుక యేసు క్రీస్తు ప్రభు రక్తము ఎంత ప్రాముఖ్యమైందో ఒక్కసారి ఆలోచించుకోగలరా పిల్లరా? మీరు ఆలోచించుకోగలరా? ఏమా ఆలోచించుకోగలరా లేదా?
ఆలోచించుకుంటాం. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఇక్కడ గమనించండి, పూర్వము అన్న మాటకి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన వాక్యములో. పూర్వము అన్న మాటకి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, ఏంటమ్మది మహాప్రేమ చేత మన ఎడల ఇది ప్రేమే కాదు, ఈయనది మహాప్రేమ చేత మనలను మహాప్రేమ. నో కంపారిజన్ టు హిస్ లవ్. దాట్స్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్. అంత పెద్దది ఎక్కడ లేదు, అంత గొప్ప ప్రేమ ఎక్కడ లేదు. మళ్ళా చదువు తల్లి. మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ మాట 2 పదాలు. మనము చచ్చిన వారమై ఉన్నాం, కానీ ఆయన మహాప్రేమ చేత మనము యేసుక్రీస్తు ప్రభువుతోటి బ్రతికించబడ్డాం. అవునా కాదా? ఏంటి నేను చచ్చిపోవడానికి ఇంత ఘోరం నేనేం చేశానయ్యా? నేను బతికే ఉన్నాను కదా, నేనేం చేశాను అని నీవు ఒకవేళ నువ్వు అనుకున్నా, నిన్నెవరైనా అడిగినా కానీ నీవు చూపించవలసినటువంటి సర్వసత్యమైన విషయం ఏమిటంటే, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనము 7వ వచనం వరకు నెమ్మదిగా చదువుకుందాం. చూడండి, నేను మీతోటి చెప్పినటువంటి మాటలు 8 మాటలు అంటే అవివేకము, అవిధేయత, మోసము, దురాశలు, దుష్టత్వము, దుష్టక్రియలు, అసహ్యత మరణానికి కారణమయ్యాయని చెప్పాను నేను. ఈ పదాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ తీతుకు వ్రాసిన పత్రికలో మిళితము చేసి క్రోడీకరించాడు. నేనైతే నా నోట్స్ లో వీటిని వరుసగా 1, 2, 3, 4 అని రాసుకొని 8 వరకు చేసుకొని, ఏ విధంగా ఈయన తన కుమారుని ద్వారా మనకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆ ప్రాయశ్చిత్తం వలన మనకి ఏం మేలు జరిగిందో నేను రాసుకొని ఎంత ఆనందపడ్డాను, ఎంతగా ఆశీర్వదించబడ్డాము ఈయన ద్వారా అని నేను మహా ఆనందపడ్డాను. కాబట్టి మీరు కూడా ఆ ఆనందాన్ని పొందాలని ప్రియులారా, మనము మరణములో ఉన్నప్పుడు ఆయన కృప చేత, ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇది నిజం. ఏ స్థితితో మనల్ని మనం ఒక్కసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. గమనించండి ఒకసారి. ఎందుకనగా మనము కూడా మునుపు ఆపునానా పూర్వము అన్నాడు. అక్కడ పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఓరిమి వలన ఉపేక్షించాడు అన్నాం కదా రోమీయులకు రాసిన పత్రిక 3:25లో. ఇప్పుడు తీతు ద్వారా మరలా మనకు చెప్తున్నాడు, మునుపు అంటే రక్షణలోనికి రాక మునుపు మానవాళిలో, అన్య జనాంగములో, పాపపు క్రియలలో పడి ఉన్నటువంటి స్థితే మన మునుపు స్థితి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును. మొదటి మాట మన పరిస్థితి ఏంటమ్మా? అవివేకము. తర్వాత అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలు కలిగి ఉన్న వారము, భోగములకును దాసులమునయుండి, భోగానికి దాసులమై ఉన్నాము, దుష్టత్వములో ఉన్నాము, అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై
ఒకరిని ఒకడు ద్వేషించుతూ ఉంటిమే. ఇక్కడ ఒక్కసారి ప్రియులారా మళ్ళా వెనకకు పోదాం. నా సమయం కాస్త దాటిపోయినా పర్వాలేదు. ఈ 2 వాక్యాలని గనుక మనము బేరీజు వేసుకొని చూస్తే, లేకపోతే ఈ తీతు 3వ అధ్యాయంలో ఉన్న మాటల్ని ఒకవేళ నీ జీవితంలో మర్చిపోకుండా గుర్తు చేసుకోగలిగితే, దేవుడు ఎంత ధన్యతను నీకు ఇచ్చాడో కనబడుతుంది ప్రియులారా. దేవుడు తన కుమారుని ప్రాయశ్చితంగా పెట్టి నీకేమిచ్చాడో ఈ ఒక్క వాక్యములో క్లుప్తంగా కనబడుతుంది. క్లుప్తంగా కనబడుతుంది. అవివేకం ఉంది, అవిధేయత ఉంది. చూడండి ఒకసారి, మరొకసారి చూడండి మా. అవివేకము, అవిధేయత, మోసము, దురాశ, భోగములో దుష్టత్వము, అసూయ, 8 కార్యాలు కనబడతాయి పిల్లలు. ఇక్కడ ఇంటికి వెళ్ళినాక రాసుకోండి. ఇంటికి వెళ్ళినాక రాసుకోండి. అసహ్యులముగా ఒకరినొకరిని తిట్టుకుంటూ ఉన్నాం. కానీ 4వ వచనం చదువున్నాను ఇప్పుడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు. ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైతే అవివేకులముగా అవిధేయులుగా ఉన్నామో ఆయన దయ నీకు చూపించాడు. మొదటి మాట, ఆయన దయ చూపించాడు. దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే మనం అసలు నీతే లేదు, అన్ని పాపాలే, అన్ని దోషాలే, అన్ని అపరాధాలే, సుఖభోగాలే, దురాశలే, దుష్టత్వమే, మాటలు చెడ్డవి. ప్రియులారా, ఒక మాటని ఇక్కడ ఒక్క క్షణం మీతో మాట్లాడతా. వాక్యం అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసురాలు, ప్రార్థనా పరురాలు, చర్చిలో సంఘ పెద్ద, స్త్రీల పెద్ద, బావి దగ్గర నిలబడుకొని ఇంకొక ఆమెతో కొట్లాడుతూ నోటికొచ్చిన మాటలన్నీ తిడుతూ ఉందంట, బాగా తిడుతూ ఉందంట. అలాంటి సమయంలో వాక్యం చెప్పిన దైవ సేవకుడికి అక్కడ వెళ్ళంగానే ఈ తిట్లు నుంచి మరి హల్లెలూయా 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 అని చెప్తూ ఉందంట. పాస్టర్ గారు అనుకున్నారు, అబ్బా బావి దగ్గర కూడా ఎంత భక్తి, దేవుడు నిన్ను దీవించుగా కానీ వెళ్ళిపోయాడంట. ప్రియమైన వాళ్ళ, అలాంటిది కాదు ఇది. దేవుడు నీకు నాకు చేసిన ప్రాయశ్చిత్తము మనలను నీతిమంతులుగా మార్చింది. మరలా ఆ నీతి నుంచి పడిపోతే మన జీవితం ఎంత దౌర్భాగ్యం. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వారిని ఎవరినైనా చూసారా మీరు ఎప్పుడైనా? ఏమా చూసారా? చూడలేదా? ఎవరిని ఇట్లాంటి వాళ్ళని చూడలేదా? గుళ్ళో మాత్రం పెద్ద భక్తులుగా ఉంటారు, బయటకు వచ్చినాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఎవరు కనబడలేదా మీకు? ఏంటో చాలా చాలా స్తబ్దత ఉంది. ప్రియమైన వారులారా, నాకు నేనే అట్లాంటి గుణాలు ఉన్నాయి నాలో. బయటికి చాలా భక్తుడిలాగా ఉండేవాడిని, కానీ ఈ సుందరరావు గారి దగ్గరకు వచ్చినాక వాటన్నిటికీ కటింగ్ పడిపోయాయి. రోజు రోజుకి మారడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆయన ఇచ్చిన వాక్యమే. అప్పుడప్పుడు ఆఫీసులో ఉండేటప్పుడు కూడా ఉషా సిస్టర్ కూడా పాపం నన్ను చూసేది. ఎప్పుడైనా అలాగ గట్టిగా అరవడాలు చేయడాలు, లేకపోతే ఇంకోటి మాట్లాడటం, బ్రదర్ అంటే ఓహో గుర్తు చేశారు వీళ్ళని మళ్ళా వెనక్కి తగ్గాం. కానీ ప్రియులరా, ఆయన ప్రోక్షణ రక్తము, ప్రాయశ్చిత్తము నీ జీవితానికి నా జీవితానికి స్థిరముగా ఆయన వచ్చినప్పుడు ఆయనతోటి మనము ఎత్తబడడానికి ఇవి అవసరం. ఆయనతో వెళ్ళడానికి, ఆయన రాజ్యంలోనికి ప్రవేశం పొందడానికి, ఆయనతోటి మనము ఉండడానికి ఇవి అవసరం. కాబట్టి పిల్లరా, మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్నాము. దుష్టత్వమందు అసూయందు కాలము గడుపుచు అసహ్యమైన ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి, 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు,
మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా పునర్జన్మ సంబంధమైనటువంటి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మీరు ముగ్గురు కనబడ్డారు మనకి ఇక్కడ. తండ్రి అయినటువంటి దేవుడు, మనం అవివేకులుగా ఉన్నప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు, మనము దురాశలతోటి భోగములతోటి ఉన్నప్పుడు, తన తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఓర్మి కలిగి మనము చచ్చినప్పుడు కూడా తన మహాప్రేమను చూపించాడు. అది తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనకు ప్రాయశ్చిత్తమును కలుగచేశాడు. ఈ ప్రాయశ్చిత్తము కలిగించినటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుడా మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ త్రిత్వము, ఏకత్వము ఇక్కడ కనబడుతుంది. ముగ్గురు కలిసి ఏకమై ఉన్న వారు మూడుగా కార్యాలను చేసి మనల్ని రక్షించారు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను నేను. చదువు తల్లి మళ్ళొకసారి. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇప్పుడు 7వ వచనంలో 6వ వచనం చూడండి అమ్మా. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఇక్కడ కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, నిత్య జీవం మరణములో ఉన్న మనము నిత్య జీవం పొందాము. నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై. దేనికి? నిత్య జీవానికి వారసత్వం. మరణానికి వారసత్వం కాదు, నిత్య జీవానికి వారసత్వం. అదే ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తం. త్రిత్వమందు ఏకత్వమై ఉన్నటువంటి యెహోవా దేవుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ క్రియ ద్వారా మనలను నూతన పరిచాడు. దీనికే పునర్జన్మ సంబంధ స్నానము. బాప్తిస్మం అంటే ఏదో అనుకుంటామండి, నీళ్ళలో మునిగినా ఉండేశాం. కాదు, మార్పు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కలిగించేటువంటి మార్పు. పాతవి నీవు కిందకు మునిగినప్పుడు మరణం ఉండాలి, నీవు పైకి లేచినప్పుడు నూతన స్వభావం, నీతి మంతత్వము నీలో ఉండాలి. ఆ మాట అర్థమైంది అనుకుంటా. ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నవారుంటే నేను మిమ్మల్ని యేసు క్రీస్తు ప్రభు యొక్క మహాప్రేమను బట్టి, దేవుని మహాప్రేమను బట్టి, పరిశుద్ధాత్మ క్రియను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆలస్యం చేయబాకండి, కారణాలు వెతకండి. ఆయన చేసేవాడు. నువ్వెవరు, నేనెవరు? ఒక్క మాట తప్పడం కూడా, లేకపోతే జరపడం కూడా మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావాన్ని మనకు కలుగ చేయాలి. ఆయన కలుగ చేస్తూ ఉన్నాడు. అదే ప్రాయశ్చిత్తం కలిగింది మనకు. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడం ఆలస్యం చేయొద్దు. ఇతరులకు చెప్పేటప్పుడు కూడా త్వరగా చేయించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ముందుకెళ్తాలి. యేసుక్రీస్తు ద్వారా మన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. సమృద్ధిగా కుమ్మరించేశాడండి. సమృద్ధిగా కుమ్మరించేశాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత అంటే పిల్లరా, అసలు ఈ వాక్యంలో నుంచి విడిచి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. కారణం చెప్పమంటారా? మన అవివేకానికి, మన అవిధేయతకు ఆయన దయ చూపించాడు, మహాప్రేమను చూపించాడు.
మన మోసానికి కనికరాన్ని చూపించాడు. మన యొక్క దుర్మార్గతకి లేకపోతే సుఖభోగాలకి ఆయన కృప చూపించాడు. వీటి ద్వారా మనకు పునరుద్ధాన సంబంధమైనటువంటి స్నానాన్ని ఇచ్చాడు. ఆ స్నానము ద్వారా మనలో ఉన్న దుష్టత్వం పోయి నూతన స్వభావం వచ్చింది. మన దుర్మార్గత పోయి పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అసహ్యులమై ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. మరణముంది ఉన్నప్పుడు బ్రతికించాడు. నిత్య జీవ నిరీక్షణ ఇచ్చాడు. ఆ దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను ఈ ధన్యతను పొందుకున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే హల్లెలూయా గట్టిగా చెప్పండి. నీవు నమ్మి ఉంటే గట్టిగా చెప్పమని మనం హల్లెలూయా. అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. మీరు తప్పేం లేదు. హల్లెలూయా. ప్రియులారా, నేనైతే నా మట్టుకు పొందుకున్నాను. ఈ గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా ఈ ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని ఆయన ఇచ్చిన ధన్యతను పొందుకొని ఉన్నారని నమ్ముతూ ఉన్నాను నేను. మీరు నమ్ముకున్నారా? ఇది చేసిన దేవాతి దేవుడు యెహోవా దేవుడు ఎంత ధన్యమైన వాడో. పిల్లరా, ఒక మాటను మనం చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. యేసు క్రీస్తు ప్రభువు ఏ విధంగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడో ఒక్కసారి వాక్యములోకి వెళ్ళి చూద్దాం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ పాపాలు, దోషాలు, అపరాధాలు వీటన్నిటికీ శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలో ఆయనే మన శాంతికరము అనేటువంటి మాటకి కింద మూలవాక్యంలో చూస్తే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని కనబడుతుంది. చూడండి ఒకసారి. అవును అంకుల్, అవును, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. దేని కొరకు? మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. నీకొక్కడికే కాదు, నాకొక్కడికే కాదు, ఎవరు వచ్చినా రండి పిలుస్తున్నాడు. నేను శాంతికరము, నేనే ప్రాయశ్చిత్తము. మీ పాపాలకి, దోషాలకి, అపరాధాలకి మరి ఎవ్వరూ లేరు. యేసు క్రీస్తు ప్రభువే మన ప్రాయశ్చిత్తము. ఆయనే మన ప్రాయశ్చిత్తం. మొదటి యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆమేన్. నువ్వు నేను దేవుని ప్రేమించట్లేదండి. ఈ రోజు ఏం చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ పూర్వము ముందుగా ఆయన ప్రేమించలేదని నాకు తెలుసు. నేను ఒప్పుకుంటున్నాను, ప్రభువా నిన్ను ప్రేమించలేదయ్యా, నేను లోకాన్ని ప్రేమించాను అని చెప్పగలుగుతాను. కానీ ఆయన తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే ఎంత గొప్ప ధన్యత చూడండి. మనం చదువుకున్నాం కదా ఇంతకు ముందు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచాడు. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా మనకు బయలుపరిచాడు. ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచాలనే మనలను నీతిమంతులుగా, యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్పు తీర్చుటకు ఆయన అలాగూ చేశాడు. పిల్లరా, ఈ ధన్యత ఎవరైనా డబ్బులతో కొనగలమా? లేదు అమ్మా. డబ్బులతో సాధ్యం కాదు. కులాలు, మతాలు, డబ్బులు, ఇంకొకటి ఆస్తి, అంతస్తు, వీటితో కొనగలమా? లేదు. కేవలం యేసు క్రీస్తు ప్రభువునందలి విశ్వాసముతో. నాకు తెలియదు, నా తండ్రి ఈశ్వరయ్యగా ఉన్నటువంటి ఆయన, నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు
ఒక సువార్త సేవకుడు సభలు జరుపుతూ ఉంటే అక్కడికి ఒక 10-12 మంది గ్రామస్తుల్ని, చుట్టుపక్కల ఉన్న వారిని తీసుకొని ఒక 10 మైళ్ళు నడిచి సువార్తకు వెళ్ళాడు. అప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు ఉంటుందేమో, నా వయసు అయితే 3-4 సంవత్సరాలే. ఆ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ అందరికీ ప్రార్థనలు జరుపుతూ ఉండగా ఈయన ప్రార్థనలో ఉంటూ కూలిపోయాడు, చనిపోయాడు. ఈయన చుట్టూ రక్తము ఉందట. కానీ ప్రియులారా, నేను అనుకుంటాను, ప్రాయశ్చిత్తమును పొంది దేవుని యొక్క సమక్షములో, సన్నిధిలో ఆయన చేరాడు. అదే ఆయన పొందిన ప్రోక్షణ రక్తము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము నొందాడు. ఆయనే ఈశ్వరయ్య నుంచి ఇస్సాకుగా మారాడు. ఈశ్వరయ్య నుండి ఇస్సాకుగా మారాడు. ఈయన ఎందుకు వెళ్ళాడు ఏంటి ఈ వయసులో అని నేను మాట్లాడితే, నన్ను నేను ధ్యానం చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒరే పిచ్చివాడా, ఈ లోకంలో ఏముందిరా, ఎంత సంపాదించినా వదలాలి, వెళ్ళిపోవాలి. కానీ ఆయన యొక్క ప్రాయశ్చిత్తము నీ జీవితమును మారుస్తుంది, నీకు నిత్య జీవం ఇస్తుంది, ఆయనతో సన్నిధి నీకు కలుగుతుంది. మరణము ఇక లేదు. నీవు విశ్వాసిగా ఉంటే నీకు లేదు అన్న సత్యాన్ని గ్రహించడానికి అనేక సంవత్సరాలు పడింది ప్రియులారా. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. మనము రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్న మాటలు 25-26 వచనము క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవత్వానికి మూల స్తంభమని నేనైతే భావిస్తాను ప్రియులారా. అందుకే తిమోతి ఒక మాట రాసుకున్నాడు చూడండి, తిమోతి పత్రికలో మొదటి తిమోతి 1వ అధ్యాయం 15-16 ఉన్న మాటను చదువుకున్నాం ఒకసారి. 1:15-16 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. హల్లెలూయా. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, ఆ వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. హల్లెలూయా. పూర్ణ అంగీకారము, నమ్మదగినటువంటి వాక్యము ఏమిటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటాడు. అట్టి వారిలో నేను ప్రధానుని అంటున్నాడు. ఆయనను ఆ పాపములో ఉన్న వారిలో నేను ప్రధానుడను, రక్షింపబడిన వారిలో ఒకడను. నీకు అవిశ్వాసం ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి, ఆపుదాం తల్లి, విశ్వసించిన వారిక, విశ్వసించబోవు వారికి అంటే రావాలై ఉన్నారు వారు ఇంకా విశ్వాసంలో రాలేదు. విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. ప్రధానుడను దేంట్లో? పాపములలో. కానీ కనికరించబడ్డాను. ఆయన కృపతోటి పునరుజ్జన్మ స్థానములో పాలు పంచుకున్నాను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాను గనుక ఆయన నన్ను కాపాడాడు. ప్రియమైనటువంటి వర్లరా, మరి ఇప్పుడు నీవు నేను ఇంకా పాపపు జీవితంలో మోసపరచబడుకుంటూ బ్రతుకుదామా లేకపోతే మారుదామా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. పిల్లలారా, నిన్న సోదరుడు వాక్యం చెప్తూ చక్కగా ఈ మాటను వాడాడు. దేవుడు మనలని చిన్నపిల్లలు అన్నామని డాక్టర్ పవన్. నిజమే, మనము చిన్న పిల్లలమే.
బుద్ధి రానంత వరకు, అవివేకంలో జీవిస్తున్నంత వరకు, అజ్ఞానంగా ఉన్నంత వరకు, ఈ లోక ఆశలతో బ్రతుకుతున్నంత వరకు చిన్నపిల్లలమే. బుద్ధి మారాలి, పరిశుద్ధాత్మ చేత మనము మార్చబడాలి, మోసపోకుండా ఉండాలి, మోసపోకుండా ఉండాలి. అదే సహోదరుడు చెప్పినటువంటి మాట. ఆయన కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రియులారా. ఏమని? చిన్న పిల్లలారా, మిమ్మును మోసపరచనీయకుడి, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. నీ గుండె మీద చేసుకో. నేను నీతిమంతుడును, నేను నీతిమంతురాలను చెప్పు గట్టిగా. ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని. ఎందుకు? ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు, ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. ఇంటికి వెళ్ళినాక చూడండి, సమయం లేదు కాబట్టి చెప్పట్లేను నేను. 26వ దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నేను యథార్థవంతుడను, నన్ను పరిశీలించి చూడమంటాడు. ఎంత గొప్పోడు అయినా ఈయన చేసిన కార్యాలు, పాపాలు ఏం కావాలి? 25వ అధ్యాయంలో గనుక ఒకసారి మనం చూస్తే, కీర్తన 25 చూస్తే అక్కడ కనబడుతుంది, ప్రభువా నా బాల్య పాపములను దోషములను జ్ఞాపకం చేసుకొనకు అని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నాడు. అవి క్షమించబడ్డాయి గనుక ఆయన నిన్ను నన్ను ఈ యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా నీతిమంతులుగా చేశాడు. మళ్ళొకసారి చదువు తల్లి దాన్ని. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. హల్లెలూయా. నీవు నీతిని జరిగిస్తున్నావా, అవినీతిని జరిగిస్తున్నావా? నిన్ను నువ్వు ఒక్కసారి సమయం ఉంటే ఒక్క నిమిషం ఆలోచించుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా నువ్వు ఆ అవినీతి జీవనములో ఉంటే, పాపపు జీవితంలో ఉంటే, మారడానికి ఇది గొప్ప తరుణము. నిన్ను నువ్వు ఒక్కసారి యోచించుకొని పరిశుద్ధాత్మ కలిగించేటువంటి నూతన స్వభావాన్ని నీవు తెలుసుకోవాలి. ఇంకా నువ్వు నేను ఒకవేళ కయ్యూన్ ఇంటి వారమై ఉంటే పరిస్థితి ఏమిటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండమ్మా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, మనము కయ్యూను వంటి ఇంటి వారమై ఉండరాదు, కయ్యూను ఇంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే గదా. 14వ వచనం చూడము ఒకసారి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవమునకు దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను ఆ మరణములో జీవించడానికి లేదో. ఎందుకంటే దేవాతి దేవుడు నీకు నాకు అవసరమై ఉన్నాడు. కీర్తన 7వ దావీదు కీర్తన 11వ వచనం చూడండిమ్మా. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల అంటే ఆయన వైపుగా మళ్ళకపోతే ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఎవరికి? మళ్ళని వారికి, తన వైపు మళ్ళని వారికి, ఇంకా పాప జీవితంలో ఉన్న వారికి, పునరుజ్జన్మ స్థాన అర్థము తెలియని వారికి, ఆయన తన కుమారుని ద్వారా చేసిన ప్రాయశ్చిత్తమును దుర్వినియోగపరుచుకున్న వారికి
ఒక మాట చెప్తున్నాడు, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. అయిపోయింది, సిద్ధపరిచి అది. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు త్వరగా వెళ్ళిపోదాం అంటే త్వరగా ముగించుకుందామన్న ఆశతోటి నేను కొద్దిగా ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4 వచనం నుంచి చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ అధ్యాయం. అంటే దేవుని మహాప్రేమ నీకు నాకు ఇస్తున్నటువంటి ధన్యత ఏంటో చూడండి. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యములు సంపూర్ణము, కార్యము సంపూర్ణము. అందుకే సమాప్తం ఆయన అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములో ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర జనము, బుద్ధి లేని అవివేకమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుమా, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ప్రియమైన వర్లరా, నీ జీవిత విధానం ఎలా ఉందో నాకంటే నీకు బాగా తెలుసు. నీ జీవిత విధానం ఏ పరిస్థితుల్లో ఉందో నీకు బాగా తెలుసు. కానీ ప్రియులరా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి అమ్మా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. నీ దేవుడు కనికరాన్ని చూపించాడు, నీ కనికరాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా కనికరం చూపించాలి ఇతరుల ఎడల, లేకపోతే కనికరము లేని తీర్పు పొందుతావు. జాగ్రత్త. కనికరమును తీర్పును మించి అతిశయపడును. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడు తల్లి ఒకసారి. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు నీ పాపాలకి, దోషాలకి, అపరాధాలు. ఇంకా విశ్వసింపబోయే మానవాళికి ఈ ధన్యతనిచ్చాడు. నీ పరిస్థితిని నీవు గమనించుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండిమ్మా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. చేశాను. పిల్లరా, ఆయన చేసిన కార్యాన్ని నీవు నేను మర్చిపోదామా? ఇంకా పాపంలోనే బ్రతుకుదామా? మరలా యేసు క్రీస్తు ప్రభువుని సిలువ వేద్దామా? ఒక్కసారి ఆలోచించుకోండి. సహోదరుడు ఉదయ కాలంలో చక్కనైన మాటను చెప్పాడు. సమాధానమును అనుగ్రహించే దేవుడు, భూమిని ఆయన ఆజ్ఞాపించేటువంటి దేవుడు, నీ లోకిలలో శాంతి సమాధానమునిచ్చే దేవుడు, నీతిని నీకు అనుగ్రహించిన దేవుడు, సమాధానము నీతి ముద్దాడుకొని ఉన్నవి. ఆయన నిన్ను ప్రేమించి హత్తుకొని పైకెత్తుకోవడానికి చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా కింద పడిపోయి పంది పొర్లాడినట్లు పొర్లాడితే నీకు నాకు ఈ ప్రాయశ్చిత్తం పని చేయదు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, ప్రొప్రిషియేషన్ అన్నారు దీన్ని. ఈ ప్రాయశ్చిత్తము నీ జీవితంలో నెరవేరాలంటే ఇదే తరుణము. నీకు ఆలోచించుకొని నిన్ను నీవు, ప్రభువా నా కొరకు ఇంత ప్రాయశ్చిత్తం చేశావా? సహోదరుడు అడుగుతున్న ప్రశ్న, నేను ఈ ప్రాయశ్చిత్తానికి పాత్రురాలునై నేను పరలోకములో ఆయన వచ్చినప్పుడు నీతిమంతుడిగా కనబడతానా లేదా? ఎత్తబడతానా లేదా? నేను ఆయన రాజ్య స్థాపనలో పాలిభాగస్తుడిని అవుతానా లేదా? ఒక్కసారి గమనించుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆలోచించుకోండి ఒకసారి. పశ్చాత్తాపముతోటి మీరు ఆయన ముందుకొచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభువా నా రక్షకుడా, దయా కనికరము కృపగలిగిన దేవా, నీ కృపను నాకు అనుగ్రహించి నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ కుటుంబాన్ని రక్షించు ప్రభువా, క్షమించు ప్రభువా అని ఒకవేళ నీవు నేను గనుక ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థనను అంగీకరించేటువంటి దేవుడు, నా జీవితంలో ఈ ధన్యతనిచ్చిన దేవాతి దేవుడు మీ జీవితంలో కూడా అట్టి ధన్యతను మనందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. దేవాతి దేవుడు మనల్ని దీవించినందుకు మళ్ళొక్కసారి అందరం కలిసి ఒక్కసారి హల్లెలూయా చెబుదాము. హల్లెలూయా. ఆయన ప్రాయశ్చిత్తమును బట్టి మళ్ళొక్కసారి హల్లెలూయా చెబుదామా? మనకు నూతన స్వభావం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి హల్లెలూయా చెబుదామా? తన మహాప్రేమను చూపినటువంటి యెహోవా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రోక్షణ రక్తమును మన కొరకు చిందించిన యేసు క్రీస్తు ప్రభువునికి స్తోత్రం చెల్లిద్దామా? మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా. ప్రార్థన తర్వాత అయ్యగారు మనకు డేవిడ్ గారు ఆశీర్వాదిస్తారు. ప్రార్థన. మహోన్నతుడా,